చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలుకి ఎలాంటి కలర్స్ ఏం లేకుండా ఈజీగా కిడ్స్ ఇష్టపడేలాగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూడండి. అసలు ఎంత టేస్టీగా ఉంటుందో ఇంట్లో ఒకసారి మీరు చేసి చూడండి. అండ్ పీసెస్ కూడా నీట్గా అండ్ ఈవెన్గా కుక్ అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చికెన్ దమ్ బిర్యానీ చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో వేయించుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నాము. కేజీ చికెన్కి పుదీనా అండ్ తగినంత కారం, ఉప్పు, కొంచెం తగినంత ఉప్పు అండ్ మసాలాలు వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా ఉంటుంది కదా, చికెన్ బిర్యానీ మసాలా అది వేసుకోవాలి. ఏ బ్రాండ్ అయినా వేసుకోండి. స్ప్రైడ్ ఆనియన్స్ అండ్ ఈవెన్గా మొత్తం కలుపుకోవాలి. పీసెస్కి మంచిగా పట్టాలి. ఇలా నీట్గా కలుపుకోండి. నెక్స్ట్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. కిలోకు ఆల్మోస్ట్ పావు కిలో కన్నా ఎక్కువ కర్డ్ పడుతుంది. నీట్గా పీసెస్కి మ్యాగ్నేట్ చేయడంలోనే ఉంటుంది చికెన్ బిర్యానీ టేస్ట్. ఇలా మ్యాగ్నేట్ చేసుకోవాలి. సాఫ్ట్ అండ్ వాటర్లో నానబెట్టండి. ఇప్పుడు రైస్కి కావాల్సిన పదార్థాలు: బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, లవంగాలు, జీలకర్ర, సాజీరా ఇవన్నీ రైస్లో వేసుకోవాలి. బిర్యానీ రైస్ కడుక్కొని అందులో మరలినాక ఇది వేయండి. కలర్ అనేది ఇలా రావాలి. ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. కలర్ ఇట్లా బ్రౌన్గా వస్తే బాగా వస్తుంది బిర్యానీ రైస్. రైస్ అనేది 70% ఉడకాలి. ఫస్ట్ రైస్ ఈవెన్గా వేసుకోవాలి చికెన్ పైన. లాస్ట్ రైస్ అనేది 80% ఉడకాలి. చికెన్ పైన నీట్గా లేయర్స్ మంచిగా వేసుకోవాలి ఈవెన్గా. నెక్స్ట్ నెయ్యి వేసుకొని పైన కొన్ని స్ప్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. కింద ఫస్ట్ సాఫ్రాన్ ఉంటుంది కదా, సాఫ్రాన్ పైన వేసుకోవాలి. స్టవ్ పైన పెట్టేటప్పుడు ఫస్ట్ డైరెక్ట్ పెట్టకుండా పెన్నం పెట్టి దాని మీద పెట్టాలి. పెడితే అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. హాఫ్ అన్ అవర్ పెట్టాలి. 15 minutes హైలో, 15 minutes లో అలా చికెన్ దమ్ బిర్యానీ రెడీ.